ఈరోజు మేము మెత్తళ్ళు ఇగురు చేసుకున్నాం. తర్వాత మటన్ కర్రీ చేసుకున్నాం. ఇకపోతే పచ్చి పులుసు వెరీ వెరీ టేస్టీ ఉంటుంది. అయితే పచ్చి పులుసు ఎప్పుడు కూడా వేడివేడి అన్నం పొగలు వస్తూ ఉన్నప్పుడు తినాలన్నమాట. పచ్చి పులుసు వేసుకొని చాలా చాలా టేస్టీ ఉంటుంది. చూసారా, ఫస్ట్ అయితే నేను ఈ కూరలతో తినాలి, కానీ నేను అన్నం చల్లగా అయిపోద్దని చెప్పి పచ్చి పులుసు వేసుకుంటున్నాను ఫస్ట్. సూపర్గా ఉంటుంది పచ్చి పులుసు, వేడివేడి అన్నంలో పచ్చి పులుసు. ఇవి ఎండుమిరపకాయలు కారం ఉంటాయని తీసి పక్క పెడుతున్నా. ఇందులో ఆనియన్స్ ఉంటాయి, అవి చాలా చాలా బాగుంటాయి. పచ్చి పులుసుకి టేస్ట్ రావాలి అంటే మెయిన్ ఆనియన్. చూసారా, సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. వేడివేడి అన్నంలో తింటున్నామేమో. నేను కర్రీస్ అన్నీ వదిలేసేసి పచ్చి పులుసుతో తింటున్నాను, చాలా బాగుంది. ఈ సమ్మర్లో ఈ పచ్చి పులుసు చలవ చేస్తుంది. ఎక్కువగా సమ్మర్లో చేసుకుంటారు ఈ పచ్చి పులుసుని. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఈరోజు మేము మెత్తళ్ళు ఇగురు చేసుకున్నాం. తర్వాత మటన్ కర్రీ చేసుకున్నాం. ఇకపోతే పచ్చి పులుసు వెరీ వెరీ టేస్టీ ఉంటుంది. అయితే పచ్చి పులుసు ఎప్పుడు కూడా వేడివేడి అన్నం పొగలు వస్తూ ఉన్నప్పుడు తినాలన్నమాట. పచ్చి పులుసు వేసుకొని చాలా చాలా టేస్టీ ఉంటుంది. చూసారా, ఈ పచ్చి పులుసు అన్నంలో చూసారా మెత్తళ్ళు పచ్చి పులుసు, ఈ పచ్చి పులుసుకి మెత్తళ్ళు ఇగురికి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇది ముళ్ళు ఉంటుంది, ఒకటే ముళ్ళు, దాంతోపాటు తినేసేయచ్చు తినాలనుకుంటే. లేదంటే జాగ్రత్తగా ముళ్ళు కూడా చక్కగా విడిగా వచ్చేస్తుంది అన్నమాట. దీని ముళ్ళు తీయాలంటే చూసారా, ఇలా నీట్గా వచ్చేస్తుంది ముళ్ళు